రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చును, ఎలాంటి ఖర్చు లేకుండా. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీరు రాకాలోకంలో పోస్ట్ పెట్టినా అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. మిత్రులారా, ఇటీవల కేరళలో ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ రెండు హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఈ రెండు హృదయ విదారక సంఘటనల్లో ఒక వర్గము పనికట్టుకుని వేధించిన కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయినాయి. కేరళలో వామపక్ష విద్యార్థి సంఘము ఎస్ఎఫ్ఐ, సిపిఎంకి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఒక మామూలు కోర్స్ చదువుకునేటటువంటి ఒక విద్యార్థిని, ఎస్జే సిద్ధార్థన్ అనేటటువంటి విద్యార్థిని, వయనాడులో చదువుకునే విద్యార్థిని ఎంతగా వేధించారంటే అతన్ని చావచితకబాదారు, కొట్టారు, అతన్ని పూర్తిగా వివస్త్రుని చేసి వీధిని ఊడిపించారు. మొత్తం కొండ మీద తీసుకెళ్ళి కొట్టిన తరువాత అతను ఆ షాక్ భరించలేక తిరిగి వచ్చిన తరువాత 3-4 రోజులు అన్నం తినక మనోవేదనతో చిట్ట చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధార్థన్ అనేటటువంటి పసిమొగ్గ, ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తిని ర్యాగింగ్ పేరిట, సైద్ధాంతిక ర్యాగింగ్ పేరిట వామపక్ష విద్యార్థులు ఎస్ఎఫ్ఐకి చెందినటువంటి అత్యంత కిరాతకంగా అతని మీద మానసిక అత్యాచారం చేసినటువంటి వాళ్ళ పుణ్యమాని సిద్ధార్థన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధార్థన్ ఆత్మహత్యను మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేసింది. అక్కడ అధికారం వామపక్ష ప్రభుత్వానిది. అంటే వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి వార్తలు రాకుండా చేశారు, అణగదొక్కేందుకు ప్రయత్నించారు, రకరకాల కేసులు పుట్టించారు, ఈ అబ్బాయికి ఒక లవ్ అఫేర్ ఉందని కథను సృష్టించారు. ఇంత చేసినా కూడాను ప్రజాగ్రహం ముందు వామపక్ష ప్రభుత్వం తలొగ్గక మానలేదు. దాని దర్యాప్తు ఏదైతే ఉందో అది కేంద్ర బలగాలకు, ఈ కేంద్ర దర్యాప్తు బృందానికి ఇవ్వక తప్పని పరిస్థితి. ఈరోజు ఇప్పటికే వామపక్ష విద్యార్థి సంఘానికి చెందినటువంటి 4 వ్యక్తులు, పార్టీ కార్యకర్తలు మరికొందరు అరెస్ట్ అయ్యి ప్రస్తుతము పోలీసుల రక్షణలో ఉన్నారు. వాస్తవానికి ఎందుకంటే మనకున్నటువంటి ప్రక్రియలు ఏ రకంగా పనిచేస్తాయో మనకి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడాను చేతితో కొట్టకుండా కేవలము నోటితో తిట్టడం ద్వారా, ఆన్లైన్ ట్రోలింగ్కి పాల్పడటం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నారు రాజకీయ ప్రత్యర్థులు. కేవలము వాళ్లకు ఒక రాజకీయ పార్టీ నచ్చదు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి ఇళ్లను పొందినటువంటి ఒక జగనన్న ఇంటిని పొందినటువంటి ఆ మహిళ చాలా ఆనందంగా జగనన్న నుంచి తనకు వచ్చినటువంటి, జగన్ నుంచి వచ్చేటటువంటి సరఫరా రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చును, అదేవిధంగా ఈ ఇల్లు రావడం వల్ల ఒక ఇంటి దాన్ని అయ్యానని ఆనందంగా ఆమె చెప్పుకుంది. ఆమె పేరు గీతాంజలి, తెనాలికి చెందింది. ఆమె చెప్పుకుంది. 1-2 టీవీ ఛానల్స్లో వచ్చిన సోషల్ మీడియాలో ఇది వైరల్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. అయితే రాజకీయ ప్రత్యర్థులు, జగన్ని వ్యతిరేకించేటటువంటి రాజకీయ శక్తులు, జనసేనకు చెందినటువంటి వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు దీనిని ఏ స్థాయిలో ఆ మహిళను ట్రోల్ చేశారంటే సిద్ధార్థన్ని చేతులతో, రాళ్లతో కొట్టి చంపిన దానికన్నా అత్యంత కిరాతకమైన పద్ధతిలో ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ఏ స్థాయికి వచ్చిందంటే నేను చదివినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ చూస్తే బయట సభ్య సమాజానికి చెప్పడానికి వీలైనటువంటివి. చిట్ట చివరికి గీతాంజలి రైలు ముందు దుంకి తన ప్రాణాల్ని వదిలేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. చాలా కిరాతకమైనటువంటి సంఘటన. ఈ ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్, ఎవరి కలుగులో వాళ్ళు దాక్కున్నారు. కుదిరితే తమ ట్వీట్లను డిలీట్ చేసే పనిలో పడ్డారు.
మొదటి రోజు రెండవ రోజు వరకు కూడాను మా ట్రోలింగ్కి ఈమె ఆత్మహత్యకి సంబంధం లేదని సిద్ధార్థన్ కేసులో వామపక్షాలు ఎలా వాదించాయో పూర్తిగా అదే స్థాయిలో వాదించారు. ఏ రకంగానైతే వామపక్ష ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి వనరులన్నింటినీ ఉపయోగించి వార్తని నొక్కేసే ప్రయత్నం చేశాయో, గీతాంజలి విషయంలో కూడాను ఈ వార్తని ఒక మామూలు సింగిల్ కాలం ఆత్మహత్యలా చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి మృతి ఇది. మనుషులు లోకులు పలుకాకులై ఆన్లైన్ ట్రోల్స్ ద్వారా దాడి చేయటం వల్ల చిట్ట చివరికి బ్రతుకు దుర్భరమైపోయి ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి ఆ మహిళ వచ్చింది. నా దృష్టిలో రాళ్లతో కొట్టినటువంటి సిద్ధార్థన్ హంతకులకు, ట్రోల్స్తో కొట్టినటువంటి గీతాంజలి హంతకులకు తేడా లేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. నాకు నచ్చనిది ఏదైనా జరిగితే సౌమ్యమైన భాషతో సౌశీల్యపూరితమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడం ద్వారా మనం క్రిటిసైజ్ చేయవచ్చును. ప్రజాస్వామ్యంలో మనకిచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చును. దీనిలో ఏమన్నా బూటకాలున్నా, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి స్కీమ్ విషయంలో ఏదైనా అభ్యంతరాలున్నా మనం వ్యక్తం చేయవచ్చును. కానీ మహిళ యొక్క శీలహననం చేయటము, ఆమె గురించి అత్యంత హేయమైనటువంటి కమెంట్లు రాయడం జరిగింది. సిద్ధార్థన్ని ఏ రకంగానైతే అండర్వేర్లో వీధులు ఊడ్చేటటువంటి పనిని చేయించారో, ఇక్కడ ఈమెని ఒంటి నిండా బట్టలు ఉంచినప్పటికీ వివస్త్రను చేసేసారు. ఆన్లైన్ వివస్త్రను చేసినంత పనిని చేశారు. అత్యంత హేయమైన పని. నిజానికి ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి ట్రెండ్. ఈ ట్రెండ్ ఎవరు చేసినా కూడా తప్పే. నిజానికి కొంతకాలం క్రితము నేను ఒక వామపక్ష భావాలు ఉన్నటువంటి ఒక మహిళా యూట్యూబర్ విషయంలో కొందరు రైట్ వింగర్స్ ఇదే రకమైనటువంటి భాష మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఎవరైతే తమను తాము జాతీయవాదులని చెప్పుకుంటారో, స్త్రీని మాతృమూర్తిగా భావిస్తారో, వాళ్ళు కూడాను ఆమెను రకరకాల పదజాలంతో విమర్శించినప్పుడు ఆమెకి నేను సలహా ఇచ్చాను. ఈ రకమైనటువంటి ట్రోల్స్కి బుద్ధి వచ్చేటట్లు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసు పెట్టమని చెప్పాను. ఆమె కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అన్నది ఆమెకి తెలియాల్సినటువంటి విషయం. కానీ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, లేకపోతే వైఎస్ఆర్సీపీ, లేకపోతే జనసేన, లేకపోతే టీడీపీ, ఇంకొక పార్టీ అని లేదు. సోషల్ మీడియాలోనే కాదు, వ్యక్తిగతంగా కూడాను విమర్శలు చేసేటప్పుడు సభ్యమైనటువంటి భాషను ఉపయోగించాలి. ఆన్ పాయింట్స్ ఆఫ్ ప్రిన్సిపుల్, ఐడియాలజీ, ప్రోగ్రామ్స్, పాలసీస్, ఇంప్లిమెంటేషన్, వీటి మీద దాడులు జరగాలి. కానీ ఒక మహిళ యొక్క వ్యక్తిత్వం పైన, లేకపోతే ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వం పైన ఈ రకమైనటువంటి దాడులు చేయటం అత్యంత హేయమైనది. గీతాంజలి విషయంలో పూర్తి సానుభూతి. ఆమెను మాటల ఈటల ద్వారా గుచ్చి చంపినటువంటి దోషులందరికీ తప్పనిసరిగా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎస్జే సిద్ధార్థన్ అనే ఈ విద్యార్థిని అత్యంత హేయంగా హింసించినటువంటి వామపక్ష విద్యార్థి సంస్థల నాయకులకు కూడా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు ఈటలు ఈ రెండు కూడాను వ్యక్తుల ప్రాణాలు తీస్తాయి. అది కేరళలో జరిగిందైనా, లేకపోతే మన ఆంధ్రలో జరిగిందైనా, ఈ రెండు కూడా హేయమైనవి. సభ్య సమాజము వీటిని సమర్థించేందుకు పదాల ఆట ఆడవలసినటువంటి అవసరం లేదని నా దృఢమైనటువంటి అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.